హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచో సబ్స్క్రైబర్ ఒకరైతే ఈ ప్యాకింగ్ వీడియో అయితే పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశారండి. కానీ నాకున్న టెన్షన్లో, నాకున్న ఇబ్బందిలో నేనైతే చేయలేకపోయాను ఇప్పటివరకు. అందుకని నేను షార్ట్ అయితే పెట్టాను, కానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయమని చెప్పి అన్నారు సబ్స్క్రైబర్. నాకు కుదరక, మా పిల్లలకి హెల్త్ ఇష్యూస్, నాకు హెల్త్ ఇష్యూస్, ఇంకా మా హస్బెండ్కి కూడా హెల్త్ ఇష్యూస్, అందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్, వైరల్ ఫీవర్, కాఫ్, కోల్డ్, ఫీవర్ అండి. అందరికి ఇంట్లో రొటేట్ అవుతూ ఉండే. ఒకరికి వచ్చిన తర్వాత తగ్గిందని ఇంకొకరికి అట్లా అవ్వడం వల్ల నేనైతే వ్లాగ్ అనేది చేయలేకపోయాను. దానికోసం అయితే సారీ అయితే చెప్పుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్కి అయితే. రిక్వెస్ట్ చేయమన్న సబ్స్క్రైబర్కి నిజంగా సారీ సిస్టర్, చాలా లేట్ అయిపోయింది మీరు రిక్వెస్ట్ చేసిన వీడియో అప్లోడ్ చేయడానికి అయితే. కానీ ఈ వ్లాగ్లో మాత్రం నేను మ్యాక్సిమం ట్రై చేశాను మీరు అన్నదంతా కవర్ అయ్యేలాగా. సో ఇంకా మేము ప్యాకింగ్ అయితే, ఇల్లు షిఫ్టింగ్, ఆ ఫీవర్ అంతా హెల్త్ ఇష్యూస్లోనే మాకు ఇల్లు షిఫ్టింగ్ అనేది ఉండే అండి. ఇంకా అసలు అయితే చాలా ఎటు అర్థం కాకుండా అయిపోయిందనమాట అసలు షిఫ్టింగ్కి. చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అయ్యింది. అయినా కానీ ఇంకా ఓపిక చేసుకొని నేనైతే, నాకు ఫీవర్ ఉన్నా కానీ అయితే నేనైతే ట్రై చేశాను అనమాట మ్యాక్సిమం అయితే వీడియోస్ తీయడానికి. ఇంకా ఇల్లు షిఫ్టింగ్ కోసం అయితే అన్నీ ప్యాక్ అయితే చేయాలి. సో ఇంకా నేను సబ్స్క్రైబర్ అన్న సిల్క్ శారీలోనే నేను బట్టలన్నీ అయితే మూట కడుతున్నాను అనమాట. ఇందులో పిల్లల బట్టలు, మా బట్టలు అన్నీ ఒక శారీ అయితే ఫోల్డ్ చేసేసి దాంట్లో అయితే పెట్టేసి ఇట్లా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దీనివల్ల మనకి ఈజీగా అయిపోతుందండి బట్టలు. మనకి బట్టలు అన్నవి ఖరాబ్ కూడా కావు. ఎలా ఫోల్డ్ ఉన్నాయో అలా పెట్టేసామంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువ ముడతలు కూడా కావన్నమాట. సో అందుకని నేను ఎప్పుడు షిఫ్టింగ్కి మాత్రం ఇదే ప్రాసెస్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకా మేమైతే ఆల్రెడీ ఇప్పుడు మా ఇంటికైతే వచ్చేసాము. ఓన్ హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయామన్నమాట ఆల్రెడీ. కానీ ఇదైతే అప్పుడు తీసిన వ్లాగ్, నేను తీసి కూడా చాలా రోజులైంది. మేము ఇప్పుడు మా ఇంటికి వచ్చి కూడా దగ్గర దగ్గర 10 days అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే వ్లాగ్ అప్లోడ్ చేయడానికి కొంచెం అయితే నాకు కుదిరింది. సో అందుకనే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యేదనమాట పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల. సో అందుకని నేనైతే చాలా లేట్ అయితే అయిపోయింది. దానికోసం ఇంకా నేను ఇవాళ అయితే ఫ్రీ అయి ఉన్నాను. పిల్లల్ని స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చేసాను కదా. సో ఇంక ఇంట్లో చేసేది. ఎప్పుడైనా షిఫ్టింగ్ ఉంది అంటే మీరు ఎలాగ బట్టలు అయినా ఏవైనా వస్తువులు ఎలా ప్యాక్ చేస్తారో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేము అన్నీ బట్టలు అయితే నేను ప్యాక్ చేశాను. కానీ ఇంకా మిగతావన్నీ ప్యాక్ చేసి ఓపిక లేక మేమైతే పోర్టర్ని అయితే మాట్లాడామన్నమాట. వాళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మొత్తము కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చారు. ఇంకా అందులోనే అన్నీ అయితే పెట్టేసి వాళ్ళే ప్యాక్ చేసేసారు అనమాట. మేము జస్ట్ చూసుకుంటున్నాం అన్ని సామాన్లు వచ్చాయా లేదా అని అయితే చెక్ చేసుకొని మళ్ళీ అవన్నీ అయితే వ్యాన్లోకి అయితే ఎక్కించేసారనమాట. టాటా ఏసీ అంటారు కదా, దాంట్లో అయితే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా అందు నుంచి అయితే వచ్చాము. కానీ మేము వచ్చే రోజు అయితే ఫుల్ వాన అనమాట. అసలు తల నొప్పి వచ్చేసింది వానకి. ఎందుకంటే సామాన్లు అన్నీ అయితే టాటా ఏసీలో పంపించాం. కానీ నేను మా హస్బెండ్ అయితే బండి పైన వచ్చామన్నమాట. వెళ్ళిపోయాము ఇంటికి. సో వానలో తడిచి వచ్చేసరికి ఇంటి వరకు ఫుల్గా అయితే తడిచిపోయాము. ఇంకా తలనొప్పి అయితే ఫుల్ వచ్చేసింది ఆ రోజు. ఇంకా ఆ రోజు అయితే ఏం తినలేదు. షిఫ్ట్ అయిన రోజు అయితే యాక్చువల్లీ మేము ఆ రోజు షిఫ్ట్ అవుతాము అని కూడా అనుకోలేదు. ఎందుకంటే అంతకు ముందుగా మేము గృహప్రవేశం లాగైతే చేసేసుకున్నాము. ఆ రోజే హోమము, ఇంకా శివుడిది రుద్రాభిషేకము, ఇంకా వాస్తు పూజ అవన్నీ అయితే చేయించేసుకున్నాం అనమాట. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ తీసుకొని అయితే మేమైతే ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే అదే రోజు షిఫ్టింగ్ అంటే కుదరలేవు. ఇంకా నెక్స్ట్ డే అయినా కానీ ఓపిక ఉండదు ఎలాగైనా ఎవరికని చెప్పేసి మేమైతే ఆ పని అయితే చేసాము. సో ఇంకా ఈ బట్టలు అయితే నేను మా హస్బెండ్ వాడిని ఒక దాంట్లో, మా ఒక దాంట్లో, కొత్త ఒక దాంట్లో అట్లా అయితే ప్యాక్ చేశాను అనమాట. ఇల్లు ఇంకా కూడా నీట్గా అయితే సర్దలేదు. అక్కడక్కడ ఇంకా ఉన్నాయన్నమాట వస్తువులు. మీకు ఇప్పుడు మా ఇల్లు చూపించినా కానీ షాక్ అవుతారు. ఇప్పుడు మారిన ఇంట్లో కూడా బెడ్రూము, కిచెన్ అయితే సెట్ అయినాయి. కానీ ఇంకా బట్టలు అయితే సెట్ అవ్వలేదన్నమాట. అవే కొన్ని చేస్తున్నాను.
రోజు కొన్నిలాగా అనమాట. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.